ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు, అందరు అడుగుతూనే ఉన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటే కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు, ఆలోచన ఎందుకు రాదు, చర్యలు ఎందుకు లేవు? ఈ మాతృద్రోహం కాదా పాలమూరు బిడ్డది? మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినా అయిపోయింది. ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది. అదే నీళ్ళు ఆపుకోవడానికే ఇబ్బంది ఉండదు. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటే అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్ని కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆశాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి, అతిపెద్ద సర్జ్ పూల్ అవి, అన్ని అండర్ గ్రౌండ్ లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్ లో ఉండేటువంటి సర్జ్ పూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4 గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు. మోటార్లు కూడా చాలు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా కరువైన దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా, 4 రిజర్వాయర్లకు నీళ్లు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్ అది మిగిలి ఉంది. అయితే కేవలం అంత వర్క్ కోసం మాత్రమే మీకు 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ పరిధిలో ఎంతవరకు మిగిలింది, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటి క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా. ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం పాలమూరు రంగారెడ్డి నీళ్లు, ఆ తదుపరి వానాకాలం సీజన్ మిస్ అయినాం, ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసింది మీరు నీళ్లు కాకుండా. ఇప్పుడు 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు ఒకటి వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాక ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే? గతంలో